హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశానమాట. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. రైస్ అయితే వండాను. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను, వండేసాను. పక్కన పెసరపప్పు అయితే ఒక 5 నిమిషాలు నానబెట్టాను, ఉడికిస్తున్నాను. ఆల్మోస్ట్ అది ఒక 50% అయితే ఉడికింది. నెక్స్ట్ వచ్చేసి ములక్కాయలు కూడా ఒక పక్కన పెట్టేశాను. అది అయిపోయింది, ఉడికింది, దింపేశాను అనమాట. నేను ములక్కాయలు ఎప్పుడైనా సరే పప్పు వండేటప్పుడు పప్పులో ఒకసారి వేస్తే ఉడకలేదండి. డైరెక్ట్ పప్పులో వేసి ఉడికించుకుంటే అస్సలు ఉడకలేదు అనమాట. మళ్ళీ పప్పులో నుండి తీసి వేరే గిన్నెలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడికించి పప్పులో వేసాను. అట్లుండే. అందుకని చెప్పేసి నేను ముందే జాగ్రత్తగా ఏం చేస్తానంటే ములక్కాయలు కొంచెం వాటర్ సాల్ట్ వేసి సపరేట్గా ఉడికిస్తాను. ఉడికించి పప్పు ఉడికేటప్పుడు మళ్ళీ అందులో వేస్తానమాట. వేసి తాలింపు చేస్తాను. మంచిగా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇంకా ఇక్కడేమో మా అబ్బాయి కొరకు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. మా అబ్బాయి ఏ కూరగాయల భోజనం చేస్తాడు. బట్ బీన్స్ అని, గోచిక్కుళ్ళని, చిక్కుడుగాయ, టమాటో అండ్ ఆలుగడ్డ ఇంక ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ తింటాడు కూరలు. బట్ పీసెస్ అన్నీ ఉంటాయి చూడండి, కూరగాయ ముక్కలు అవన్నీ వేరు పెడతాడండి, ఆలుగడ్డ తప్ప. ఈ ఆలుగడ్డ ఒక్కటి మాత్రమే గడ్డలు తినేస్తాడు అనమాట. ఎన్ని ముద్దలు తింటే అన్ని గడ్డలు అట్లా తింటాడు, పీసులు లెక్క. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కూరగాయలన్నీ వెజిటేబుల్స్ ఉంటాయి చూడండి, అవన్నీ తీసి పక్కన పెడతాడు. అందుకని నేను ఇది స్కూలుకు పంపించాలి కాబట్టి మా అబ్బాయి లంచ్ బాక్స్ కొరకండి. అది వేరే అంటే ఇంటి దగ్గర ఉంటే మామూలుగా ఎంత రిస్క్ అయినా వేసి తినిపిస్తాను నేను, ముక్కలు పక్కకు పెట్టుకుంటూ. ఆయమ్మ వాళ్ళు అట్లా చేయరు కదా అండి, ఆయనకేమో నచ్చదు, వాళ్ళేమో తినిపిస్తారు. అందుకని చెప్పేసి ఆ రిస్క్ అంతా ఎందుకని చెప్పేసి మా అబ్బాయి కొరకు నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. ఆయనకు నచ్చింది ఓన్లీ ఆలుగడ్డలు కనిపించేలాగా, తినేలాగా, నచ్చేలాగా. ఓకే, ఇక చూడండి, కొంచెం అంటే కొంచెమే కారం వేస్తున్నాను. ఈ ఆలుగడ్డలు మాడిపోకుండా మంచిగా కొంచెం ఉల్లిగడ్డ వేసి, ఒక్క పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసి, కొంచెం జీలకర్ర వేసి, ఒకటే ఆలుగడ్డలో సగం కట్ చేసి ఇంకా మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా. ఆయనకి ఎంత అండి, కొంచెం అయితే సరిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెమే. అది 3 సార్లు తినేయొచ్చండి మా అబ్బాయి. మంచిగా చేస్తున్నాను అనమాట. సరే, అదైతే ఫ్రై చేశాను, పక్కన పెట్టేశాను. ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకున్నాను. మంచిగా వేరే గిన్నె పక్కన పెట్టేసి కడిగేసాను అనమాట. ఇక్కడేమో పప్పు ఉడికింది, రుబ్బేశాను. పెసరపప్పు తొందరగా ఉడుకుతుందండి, భలే 10 నిమిషాలలో ఉడుకుతుంది. దీంట్లో చింతపులుసు అయితే పోసేసాను. ముందుగా పెట్టుకున్న ములక్కాడలు కూడా ఇందులో వేసేస్తున్నాను వాటర్తో సహా. ఇవి మంచిగా ఉడికిన తర్వాత ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికిస్తే మంచిగా అందులో పప్పు, ఉప్పు, కారం అన్నీ పోతుంది ములక్కాడల్లోకి. మంచిగా ఉంటాయి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక సిమ్ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అట్లా కాగబెట్టుకుంటే సరిపోతుందండి. ఇందులో కారం వేసేసుకుందాం. బ్యాలెన్స్డ్గా ఉండాలండి, ఉప్పు, కారం, పులుపు ఉంటేనే పప్పు అనేది మంచి టేస్ట్. పులుపు ఉన్నా తినలేము, ఉప్పు ఉన్నా తినలేము, కారం ఉన్నా తినలేము కదా, ఈక్వల్ బ్యాలెన్స్డ్గా వేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వాటర్ ఉండాలండి. నాకేమో నచ్చదు ఇట్లా చారు ఉండాలని చెప్పేసి ఇట్లా ఉండమంటే ఇట్లా వండుతాను ఎప్పుడైనా సరే. సరే, నేను ముందే ఆనియన్స్ ఇవన్నీ తాలింపు కొరకు పక్కన పెట్టేస్తాను అనమాట. ఓకే, సాల్ట్ అయితే నేను ఎప్పుడైనా సరే పప్పు ఉడికినాక చివర్లో వేస్తాను. ఎందుకంటే ముందే వేస్తే అస్సలు ఉడకదండి. కందిపప్పులో కొంతమంది పసుపు, ఉప్పు వేస్తూ ఉంటారు, అస్సలు వేయొద్దు, అసలు ఉడకదు. కందిపప్పు ఉడికించేటప్పుడు అయితే పసుపు, సాల్ట్ అసలు వేయొద్దండి. చెప్పేది ఏంటంటే మంచి నూనె కొంచెం వేయాలి. మంచి నూనె అంటే మనం కూరలు వేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, అదొక స్పూన్ వరకు వేసుకొని ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది. ఓకే, ఇంకా చూడండి, నా పప్పు అయితే ఆల్మోస్ట్ కాగింది. దీన్ని తాలింపు పెట్టేసుకున్నాము. తాలింపు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందండి. నేను తాలింపు కొరకు ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, నెక్స్ట్ గార్లిక్ ఇదంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఏంటంటే కరివేపాకు లేదండి, నేను మండే రోజు మార్కెట్లో తెద్దామనుకున్నాను, మర్చిపోయానండి. కరివేపాకు లేకుండే. కరివేపాకు పప్పులో మెయిన్ అసలు ఇంగ్రీడియంట్ కదా, మెయిన్ ఇంగ్రీడియంట్. అది లేకపోతే అసలు ఏం బాగుంటుంది అని చాలాసేపు ఆలోచించాను. సరే ఏదో లేక ఫ్రిడ్జ్లో వెతికానండి, ఎండిపోయిందన్నా వేయొచ్చులే అని చెప్పేసి, అసలు లేకుండే
ఒకసారి కానిచ్చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే తాలింపు అయితే స్టార్ట్ చేశాను. దానికోసం కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. పప్పులో కొంచెం వేసుకున్నా సరిపోయిద్ది కదండి ఆయిల్. సరే ఇంకే కూరలో అయినా మరింత వేసుకుంటే బాగుంటుంది అని ఇక్కడ చూడండి నేనైతే ఇంకా ఎండుమిర్చి జీలకర్ర అయితే వేస్తున్నాను. మెంతులు అయిపోయినాయండి, కంప్లీట్గా అయిపోయినాయి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి అనమాట. అల్లం అయిపోయింది, ఓన్లీ గార్లిక్ యూజ్ చేస్తున్నాను కూరలలో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను తాలింపు అయితే ఇంకా చేస్తున్నాను. ఇందులో గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ ఏంటంటే పొట్టుతోటే నేను క్రష్ చేసుకుంటాను అనమాట. మంచి అరోమా వస్తుందండి పొట్టుతో వేసుకుంటేనే. తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు అయితే కంప్లీట్ చేస్తే అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆనియన్స్ అయితే వేసాను అనమాట. ఈ పప్పులో వేసిన ఆనియన్స్ భలే తీయగా ఉంటాయండి. తీయగంటే అదొక రకమైన టేస్ట్, చాలా బాగుంటుంది. సరే ఇంకా ఇదైతే ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఇందులో ఉడికించిన పప్పు ఫ్రెండ్స్ చూసారు కదా. మా అబ్బాయికి అయితే నేను ఆలుగడ్డ ఫ్రై చేశాను. మంచిగా రైస్ కలిపి బాక్స్లో పెడితే తీసుకొని వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా 2 o'clock వరకు ఉంచి తీసుకొస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే నా పప్పు తాలింపు కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ వంట అయిపోయినట్లే. టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఇంకా డైరెక్ట్ కర్రీ రైస్ చేసుకొని తిన్నంత హ్యాపీ అయితే ఏది ఉండదు అనమాట. ఆ టిఫిన్ చేసుకొని ఇది గడిగి అది గడిగి మళ్ళీ అన్నం కూర చేసి ఇంక ఇదంతా కొంచెం ఉంటుందిలేండి రిస్క్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది. అంటే ఇక కొన్ని తినాలి అంటే కష్టపడాలి అంతే. అట్లా అని చెప్పేసి రోజు చేయనండి, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను టిఫిన్స్ అయినా సరే. ఓకే చూడండి, నా పప్పు అయితే ఇంకా అయిపోయింది అనమాట. ఈ పప్పు ఒక్కరికి ర్యామ్స్కి ఉదయం నైట్ తినేస్తాడు. నేను జస్ట్ టేస్ట్ కొరకు అట్లా వేసుకుంటాను. నాకు నిన్న నైట్ చేసింది గోరుచిక్కుడుకాయ కూర ఉంది, బీరకాయ కూర ఉంది, టమాటో కూర ఉంది. 3 కూరలు ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి అండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంతకుముందు వ్యూస్ అయితే బాగా వచ్చేదండి, ఇప్పుడు ఎందుకో మళ్ళీ వెనకబడిపోయినాయి వ్యూస్ అన్నీ కూడా. సరే, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.